ఒక్క సాతర్ల తప్ప ఎక్కడ నాకు అంత ఈజీగా కనపడడం లేదు. చేస్తున్నారు, లేదని కాదు. ఇందాక గద్వాలో చూశాం, ఇంతకుముందు పుడూరులో కూడా చేశాం, ఇంకా ఎక్కడ అన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ ఇంత ప్రేమ, ఇంత అభిమానం పండుగ వాత ఒక చిన్న పిల్లలు, ఇదిగో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తీసుకుంటే దాదాపుగా 75 సంవత్సరాల వరకు ముస్లింలు ఈరోజు పండుగ వాతావరణంలో తమ పాలు పంచుకుంటున్నారంటే నిజమైన నివాళాలు ఈరోజు సాతర్ల గ్రామం ప్రజలు నివాళులు అర్పిస్తున్న రాజ్యాంగ మహానాయకుడికి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనం ఉత్తగా పూలతో వేయాలి, దండలు వేయాలి, మెట్లు మంచిగా పెట్టుకోవాలి, బాబాసాహెబ్కి ఒక అద్దం పెట్టాలి కాదు. ఆఖరికి ఒక వాడాడ మనం ఆఖరికి చివరిది ఒక ఉంది మాకు, అది మీరే రాశారు, పోరాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది మనకు? అది మనకు సాధ్యమైనప్పుడే బాబాసాహెబ్ గారి యొక్క ఆశయాలను మనం నెరవేర్చిన వాళ్ళమవుతాం. తప్పితే ఉత కాయస్కి వాళ్ళు వచ్చిరి, ఆ దండలు వేసిరి, బాబాసాహెబ్ గారు అది ఆలోచన లేకుండా బాబాసాహెబ్ గారు ఏమన్నారు, భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తం స్వతంత్రం మళ్ళా భారతదేశం మునిగిపోయే వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడబిడ్డలు, చిన్న పిల్లలు, యువకులు చదువుకోవడానికి ఆయన ప్రయత్నించినారు. రాజ్యాంగంలో ఈరోజు అదే రాసినది. బాబాసాహెబ్ గారు ఒకవేళ రాజ్యాంగంలో అది రాసి ఉండకపోయి ఉంటే ఈరోజు నేను ఇట్లా మాట్లాడడానికి ధైర్యం చేయలేను అన్న, ఇట్లా కళాకార జాత ప్రకారం ధైర్యం చేయలేడు. మీరు ఓపికగా అంతమంది ఆడళ్ళు కానీ, మగళ్ళు కానీ, యువకులు కానీ చేసే ధైర్యం చేయలేని పరిస్థితి ఈరోజు ఉండే. ఇంత వృధాబుగా, ఇంత ధైర్యంగా మేము ఈరోజు పండుగలు జరుపుతున్నా అంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యము, వాళ్ళ యొక్క భిక్షను మనం ఈరోజు జరుపుకోబోతున్నాం. కానీ ఎప్పుడైతే బాబాసాహెబ్ గారి యొక్క ఆశయాలను మనం తీర స్థాయికి ఎప్పుడైతే చేరవేస్తామో అప్పుడే మేము నిజమైన నివాళవాడిగా అనిపించుకోబోతున్నాం. దయచేసి చాలా ఇంకా ప్రోగ్రాంలు ఉన్నాయి మాకు. ఇక్కడే మునిపడం ఇంకా 2 గ్రామాలు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మా ఆడపడుచులు చూస్తూ ఉంటే చాలా సంతోషం అవుతుంది. నిజంగా వాళ్ళకి నిజంగా ఇదే పండుగ. ఉగాది కాదు, దసరా కాదు, సంక్రాంతి కాదు, శ్రీరామనవమి కాదు, నాకు కూడా ఎట్లా అనిపిస్తుందంటే రంజాన్ కాదు, బక్రీద్ కాదు, ఇంకా ఏదో పండుగ కానీ బాబాసాహెబ్ గారి జయంతి ఇంత ఘనంగా ఏదో మేము జరుపుకుంటున్నామంటే బహుశా నేను, మా నాయన, నా భార్య, నా బిడ్డ బర్త్డే కూడా ఇంత పెద్దగా ఎప్పుడు ఎవరికి చూసుకోలేదు. ఎందుకంటే బాబాసాహెబ్ గారు అన్ని ఘనమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి మేము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. కానీ నేను ఇప్పుడు చదువు పైన ఈ చిన్న పిల్లలు, ఆడోళ్ళు, మగోళ్ళు, భార్యలు, భర్తలు, యువకులు అందరూ కూడా మీరు చదువు పైన మీ యొక్క దృష్టి సారించండి. ఈరోజు చాలా అవకాశాలు మాకు ఉన్నాయి. గురుకుల పాఠశాలలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ట్యూషన్స్ ఉన్నాయి. కానీ మేము చదువుకుంటేనే మేము రేపు రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగే వాళ్ళం అవుతాము. ఈరోజు భారతదేశంలో ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. మీరు అది గమనించాలి. తప్పకుండా అది అందరూ కలుసుకుంటున్న ధైర్యంతో దానికి మేము సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, తప్పకుండా నేను ఈ ఉమ్మడి జిల్లాలోనే మీ సాధారణ గ్రామం పేరు మోగుతుంది. తప్పకుండా ఈ గ్రామం యావత్ గద్వాల జిల్లాలో ఒక చరిత్రగా సృష్టిస్తుందని నేను తెలియజేస్తూ, మీ యొక్క సహకారము, మీ యొక్క ఓపిక, మీరు ఇచ్చిన ఒక సమయము చూస్తూ ఉంటే నిజంగా ఎంత ప్రేమ ఈరోజు మీ రాజ్యాంగం పైన ఉన్నదనేది నేను తెలియజేస్తూ, తప్పకుండా ఇదే మీరు కంటిన్యూగా ఎప్పుడుగా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ మళ్ళీ బాబాసాహెబ్ గారు ఇచ్చిన ఆశయాలను మీరు నెరవేరుస్తారని తెలియజేస్తూ, మరి తప్పకుండా మీరు ఎప్పుడు ఏం చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తప్పకుండా మా సహకారం ఉంటుంది, మా సర్పంచ్ గారి సహకారం ఉంటుంది. మీరు ఏది సగం రాత్రిలా నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉండి బాబాసాహెబ్ గారి ఆశయాలు నెరవేర్చడానికి ఎక్కడ ఏ సమయంలో రమ్మంటే వచ్చి ఏ రీతిలో మీకు సాయం చేయడానికి నేను కృషి ఉన్నాను తెలియజేస్తూ, అలాగే ఆడపడుతున్నారు ప్రతి ఆడబిడ్డ
ఒక సావిత్రిబాయి పులే లాగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కలిసికట్టుగా పిల్లల్ని చదువుకు ఎక్కువగా మీరు సమయం కేటాయించండి. వాళ్ళ చదువు పైన మీరు దృష్టి సారించాలని తెలియజేస్తూ మీరందరూ కలిసికట్టుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మీ అంబేద్కర్ కమిటీకి, సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, ముఖ్యంగా కళాజాత బృందానికి, మా ఆడపిల్లలు 3 ఉన్నారు పాపం, వాళ్ళకి చూస్తే ఎంత జాలి వస్తుందంటే, కానీ వాళ్ళ యొక్క ఒక స్టెప్, ఒక చెయ్యి, వాళ్ళ యొక్క చూస్తూ ఉంటే నాకు చాలా ఇది అనిపిస్తుంది నిజంగా. అంటే ఇది వాళ్ళు నడిపేది కాదు, వాళ్ళు కాళ్ళు కాదు, వాళ్ళ చేతులు కావు, వాళ్ళ పేర్లు కావు, నేను నేర్పించింది కాదు, కానీ ఒక అంబేద్కర్ పేరు మీద వాళ్ళంతా ఇది చేస్తున్నది. అది అంబేద్కర్ యొక్క పెద్ద దీవెన అని అనుకుంటున్నాను. మా మామకు చాలా ఉల్లాసం ఉంది. ఇప్పుడు ఇది మాట్లాడినామని మా మామ ఒక స్టెప్